కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఉద్యమం మొదలు ఆ స్థానాన్ని గులాబీ కోటగా మార్చేశారు ఆ కీలక నేత. తొలిసారి ఎన్నికల్లో 3 అంకెల మెజారిటీతో బయటపడిన ఆ తర్వాత అంచెలంచెలుగా తన పట్టుని స్థాయిని పెంచుకున్నారు. రాష్ట్ర నేతగా బిజీగా ఉంటూనే సొంత ఇలాకాపై దృష్టి పెడతారు. అయితే ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా టైం మనది కానప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. అదే ఆలోచనలో ఉన్నారట ఆ అగ్రనాయకుడు. ఇంతకీ ఎవరా నేత, ఎందుకు ఆ సడన్ అలర్ట్? సిరిసిల్లపై ఫోకస్ పెంచిన కేటీఆర్ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యమా? వర్కింగ్ ప్రెసిడెంట్ వరుస భేటీలు అందుకేనా? భవిష్యత్తుపై కార్యకర్తల్లో భరోసా నింపుతున్నారా? తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. క్షేత్రస్థాయి ప్రజా తీర్పుని తెలియజేసే అసలు సిసలైన స్థానిక ఎన్నికలకు టైం దగ్గర పడుతూ ఉండటంతో అన్ని ప్రధాన పార్టీలు గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా అన్ని పార్టీల్లోని అగ్రనాయకులకి ఈ ఎన్నికలు సవాల్గా మారే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరిలోనూ ఇదే అంశం టెన్షన్ పుట్టిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్థానిక సమరంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనబడుతోంది. పార్టీ అగ్రనాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ని, లీడర్లని ఎన్నికలకు సమాయత్తం చేస్తూనే తన సొంత ఇలాకా సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం పైన దృష్టి పెట్టారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఇక్కడ పార్టీ మెజారిటీ స్థానాల్ని గెలుచుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీకి భవిష్యత్తు నాయకుడిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేటీఆర్ సొంత నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవడం కీలకంగా భావిస్తున్నారు. అందుకే సిరిసిల్లపై స్పెషల్ ఫోకస్ పెట్టి స్థానిక నాయక గణాన్ని లోకల్ బాడీ ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. వరుస విజయాలతో సిరిసిల్లని తన అడ్డాగా మలుచుకున్న కేటీఆర్ గత 10 ఏళ్ల కాలంలో స్థానికంగా మరింత పట్టు సాధించారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సాధారణంగానే బీఆర్ఎస్ అడ్డాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు, నాయకుల పెత్తనం నడుస్తోంది. ఇదే అదునుగా కేటీఆర్ ఇలాకాలో స్థానిక సమరాన్ని గెలిచి తీరాలనే ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. అందుకే ఎలక్ట్ అయిన కేటీఆర్ ప్రత్యర్థులకి ఛాన్స్ ఇవ్వకూడదనే ఆలోచనలో ఉన్నారట. వరుస ఓటములతో ఢీలా పడిన లోకల్ గులాబీ క్యాడర్లో ఉత్సాహం నింపే పనిలో ఉన్నారట. త్వరలో జరిగే స్థానిక సమరాన్ని బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా సవాల్గా తీసుకుంది. ఇప్పటికిప్పుడైతే కాంగ్రెస్ హడావుడి ప్రత్యేకంగా ఏమీ కనిపించకపోయినా 42% బీసీ రిజర్వేషన్ల అంశం తమకు కలిసి వస్తుందని హస్సన్ నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా పాములు కూడా కదుపుతోంది. అధికార పార్టీగా కాంగ్రెస్ కి ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో గ్రాఫ్ పెంచుకునే పనిలో ఉన్న బీజేపీకి కూడా అంతే కీలకం. ఈ రెండు జాతీయ పార్టీల మధ్య పట్టు నిలుపుకోవడం ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ కి పెద్ద సవాల్గా మారనుంది. అందుకే రాష్ట్ర స్థాయిలో మెజారిటీ స్థానిక సంస్థల సీట్లు గెలవడం ఒక ఎత్తైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిపించుకుని సత్తా చాటడం మరో ఎత్తు. నాయకుడిగా గతంలోనే ప్రూవ్ చేసుకున్న కేటీఆర్ ఇప్పుడు పార్టీని భుజస్కంధాలపై మోస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సిరిసిల్లలో మెజారిటీ స్థానాల్ని గెలుచుకోవడం కేటీఆర్ కి కీలకంగా మారింది. సహజంగానే స్థానిక సమరంలో ఫలితాలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతాయనే అభిప్రాయం ఉంటుంది. అయితే ఈసారి అధికార కాంగ్రెస్ కి ధీటుగా అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండు టగ్ ఆఫ్ వార్ అన్నట్లుగా సిద్ధమవుతున్నాయి. కాబట్టి ట్రయాంగిల్ ఫైట్ లో మెజారిటీ స్థానాల్ని గెలుచుకోవడం కేటీఆర్ కి పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కన్నేసి ఉంచుతూనే అంతకు రెట్టింపు స్థాయిలో సిరిసిల్లపై ఫోకస్ పెట్టారు కేటీఆర్. మండలాల వారీగా నేతలతో సమావేశమవుతున్నారు. పక్క నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. స్థానిక సమరంలో వచ్చే స్థానాల్ని బట్టి తెలంగాణ రాజకీయాల్లో పార్టీల భవిష్యత్తు ఏంటనేది తేలిపోతోంది. కాబట్టి సిరిసిల్లలో పట్టు కోల్పోకుండా కేటీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి స్థానిక సమరంలో గురి తప్పకుండా బాణాన్ని సంధించేందుకు సిద్ధమవుతున్న తారక రామారావు ఆ దిశగా ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.